వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో గంజాయి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా గంజాయిపై ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేంత వరకు సీఎంని వదిలిపెట్టేది లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మహిళా శాసనసభ్యులను అవమానించిన సీఎంకు మహిళలంతా తగిన బుద్ధి చెబుతారన్నారు. అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న కేటీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యాన్లో నుంచి కేటీఆర్ మాట్లాడారు. ఎల్లారెడ్డి మైనార్టీ గర్ల్స్ హై స్కూల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ గఫర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువులోనే కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఆసుపత్రిని కాపాడుకోవాలని సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏరియా ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఆసుపత్రి పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభల్లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలుసు నాగ సతీష్ పాల్గొని మాట్లాడారు. భద్రాచలం ప్రాంత ప్రజలు గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం ఇసుకను తక్కువ ధరలకు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలన్నారు. గత కొన్నేళ్లుగా భద్రాచలం ప్రాంత ప్రజలకు ఇసుక కొరత ఏర్పడడం వల్ల దళారులు, మధ్యవర్తుల ద్వారా అధిక ధరలకు ఇసుకను దిగుమతి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిక జాతి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఎంత గొప్ప తీర్పు అని తెలంగాణ ఉద్యమకారుడు పసుల రాజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్నారు. ఏబీసీడీ వర్గీకరణ విషయంలో మాదిగలంతా 30 సంవత్సరాలుగా పోరాడుతున్నామని వెల్లడించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అండగా నిలబడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కూడా వర్గీకరణ చాలా వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు అవమానకరంగా, అవహేళనగా మాట్లాడటం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరసన గళం చేపట్టారు. గోదావరి కనిలో నిరసన తెలిపారు. తెలంగాణ సభ్య సమాజం తలంచుకునేలా మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి జిల్లా బాసర నాయకురాలు దాసరి ఉషా డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద 1000 లీటర్ల మినరల్ మినీ వాటర్ ట్యాంక్ ను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజీరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, హత్నూర్ మండల అధ్యక్షులు కృష్ణ ముదిరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కంది మండలం బేగంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 239లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను పంచాయతీ అధికారులు కూల్చివేశారు. గ్రామ కంట భూమిలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీఓ మహేందర్ తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి తారాబాయి పాల్గొన్నారు.